హాయ్ హలో నమస్తే. నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 3కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్లు వచ్చినాయి. సో గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటిది ఎవరు ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్లు ఏమేమి అవసరం, వేటిపైన అటెస్టేషన్ చేయించాలి, ఏ ఏ సర్టిఫికేట్లు అవసరం, పూర్తి వివరాలన్నీ కూడా మనకు వెబ్ నోట్ రూపకంగా తెలియజేసింది టీజీపీఎస్సీ. సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మధ్యలో వాట్స్ న్యూ అని వస్తుంది. సో మనం ఇక్కడ చూడండి, మొదటి 3 వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయండి. ఈ వీడియో చేద్దామని కూర్చుండే లోపే గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చింది. సో అది తర్వాత వచ్చినటువంటిది ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ 3 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది. సో ఈ రెండింటిపైన క్లిక్ చేస్తే 2 పీడిఎఫ్లు మనకు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినటువంటి పీడిఎఫ్లు ఈ విధంగా ఉంటాయి. ఈ పీడిఎఫ్లో మనకు క్లియర్గా ఇచ్చిండు. ఇది వెబ్ నోటు. ఇందులో వెన్యూ, డేట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అయితే ఇవ్వడం జరిగింది ఒక పేజీలో. ఒకసారి క్లియర్గా చూద్దాం స్వీట్ అండ్ షార్ట్గా. మొత్తం మనకు 1388 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 18వ తారీఖు 6వ నెల, అంటే ఈ జూన్ 18వ తారీఖు రోజు నుంచి జూలై 8వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతూ ఉన్నది. సో దీనికి ఎవరైనా అటెండ్ కాకపోతే వాళ్ళ కోసం ఒక రిజర్వ్ డే కూడా కేటాయించడం జరిగింది. అది 9వ తారీఖు వరకు. 8వ తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది. ఆ లోపు ఎవరైనా గైర్హాజరైతే, ఏదైనా పర్సనల్ ఇష్యూ కానీ ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే, కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కానీ ఏవో కొన్ని సర్టిఫికేట్లు మర్చిపోతారు, సమయానికి ఉండవు, అక్కడికి వెళ్ళేదాకా తెలియక తప్పులు చేస్తారు. అట్లాంటి వాళ్ళకు 9వ తారీఖు రోజు మనకు అవకాశం అయితే ఇచ్చిండు. అండ్ ఇక్కడ చూడండి, ప్రతిరోజు కూడా 18వ తారీఖు రోజు నుంచి 8వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా 10:30 నుంచి 1:30 దాకా ఒక స్పెల్లు, 2 గంటల నుంచి 5:30 దాకా 2వ స్పెల్లు, ఇట్లా 2 స్పెల్లులలో ఉన్నది. సో ఇది ఎక్కడ అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. సో ఇది మీకు తెలుసు, ఇంతకుముందు కూడా చాలా సర్టిఫికేట్ వెరిఫికేషన్లు టీజీపీఎస్సీ అక్కడే జరిగినాయి. సో ఇది మరి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమేమి అవసరం అనే విషయాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఆ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ కమిషన్ వెబ్సైట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ అని ఇస్తాడు మనకు. సో అది ఎప్పుడు ఇస్తాడు అంటే 10వ తారీఖు రోజు నుంచి అందుబాటులో ఉంటాయట. ఇప్పుడైతే అందుబాటులో లేవు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ అని ఒక 13-14 పేజీలలో ఉంటుంది. అందులో అనెక్సర్లు కానీ, మనకు కావాల్సినటువంటి చెక్ లిస్ట్ కానీ, అటెస్టేషన్ ఫామ్ కానీ, డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయీ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో అవన్నీ కూడా ఫిల్ చేసుకొని తీసుకోపోవాలి. వాటితో పాటు మన ఒరిజినల్ సర్టిఫికెట్స్, రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఒరిజినల్తో పాటు ఒక సెట్ ఫోటోస్టాట్ అంటే జిరాక్స్ కాపీ అనేది ఉండాలి. ఒకటే సెట్ జిరాక్స్ కాపీ ఉండాలి. ఆ జిరాక్స్ కాపీ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనమే ఆ జిరాక్స్ల పైన సంతకం చేయాలి. ఎలాంటి గెజిటెడ్ సంతకాలు మన జిరాక్స్ల పైన అవసరం లేదు. అటెస్టేషన్ అని చెప్పేసి ఒకటి సపరేట్ ఉంటుంది, అంటే చెక్ లిస్ట్ అండ్ అటెస్టేషన్ కాపీ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో సో అందులో ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ ఫిల్ చేసే విధానం కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10వ తారీఖు రోజు నుంచి ఓపెన్ అవుతాయి అవి. సో అవి దాంతోపాటు వెళ్ళే రోజు ఒక రోజు ముందు నుంచి మనం ఏం చేయాలి అని అంటే వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అది. సో ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ విచ్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 17వ తారీఖు రోజు నుంచి అందుబాటులో ఉండేటువంటి వెబ్ ఆప్షన్లను మనం ఫిల్ చేయాలి. 18వ తారీఖు రోజు నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే 17వ తారీఖు రోజు నుంచి వెబ్ ఆప్షన్లు స్టార్ట్ అవుతాయండి. సో వెబ్ ఆప్షన్లు ఫిల్ చేసి ఆ వెబ్ ఆప్షన్లు ఫిల్ చేసినటువంటి ప్రింట్ కాపీని కూడా దీంతో జత చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా 9వ తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చేసి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసి ఆ వెబ్ ఆప్షన్స్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒక సెట్ జిరాక్స్, ఆ జిరాక్స్ల పైన మన సంతకం అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్. అందులో 14 రకాలైనటువంటి ఫామ్స్ ఉంటాయి. సో అందులో మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని, అందరికీ అన్ని అవసరం ఉండవు. ఎవరికి అవసరం అనేది నేను అవి ఓపెన్ అయిన తర్వాత చెప్తాను. ఇక దీంతోపాటు ఇంకో పీడిఎఫ్లో ఏమి ఇచ్చిండంటే సేమ్ ఇవన్నీ డీటెయిల్స్ సేమ్ ఇస్తూ, సో దాంతోపాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా ఇచ్చిండు, ఏ ఏ సర్టిఫికేట్లు తీసుకురావాలని. సో మనం ఇక్కడ చూడండి, మనకు పూర్తిగా ఒక 17 రకాల 18 రకాల సర్టిఫికెట్లు అయితే మనకి ఇక్కడ అవసరం పడతాయి. సో అన్నీ అందరికి అవసరం పడవండి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా అవసరం అండి. సో మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే పీడిఎఫ్ ఉందో అది ఒకవేళ లేదనుకోండి, టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మనం అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టీజీపీఎస్సీ వెబ్సైట్లో క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంది కదా. సో ఇందులో డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఉంది చూసారా రెడ్గా, దీనిపైన క్లిక్ చేసి మనం మన యొక్క
ఏదైతే అప్లికేషన్ ఉన్నదో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్. సో ఈ హాల్ టికెట్ కూడా మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒకవేళ లేకపోతే ఇదే వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని చెప్పేసి ఉంటది. ఆ హాల్ టికెట్‌ని కూడా నో యువర్ హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్‌ను ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ కాదు. కానీ స్క్రీన్ కనిపిస్తది. స్క్రీన్ షాట్ కొట్టుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతది. సో ఇలా ఒకవేళ మిస్ అయినటువంటి అప్లికేషన్ గాని, మిస్ అయినటువంటి హాల్ టికెట్‌ని గాని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఒక ఐడీ ప్రూఫ్ తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ ఒకటోది పీడీఎఫ్ అప్లికేషన్, హాల్ టికెట్ అయిపోయిన తర్వాత ఒక ఐడీ ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాన్ కార్డ్ గాని, బ్యాంక్ అకౌంట్ గాని, పాస్‌పోర్ట్ గాని ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క ప్రూఫ్స్ తీసుకోవాలి. అంటే డిగ్రీ యొక్క డీటెయిల్స్ అన్నట్టు. మీరు ఏ డిగ్రీ చేసిర్రో ఆ డిగ్రీ యొక్క మెమోలు తీసుకెళ్ళాలి. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే కాన్వకేషన్ ఉంటే కాన్వకేషన్, డిగ్రీ పట్టా ఉంటే డిగ్రీ పట్టా, లేదు అంటే మెమోలు ఉంటే మెమోలు, స్టడీ సర్టిఫికేట్లు ఉంటే స్టడీ సర్టిఫికేట్లు అన్నీ తీసుకెళ్ళండి. సో ఏది ఉంటే అది. ఏది లేకపోయినా మీకు మళ్ళీ 9వ తారీఖు రిజర్వ్ డే ఉన్నది కాబట్టి ఇవ్వచ్చు. సో ఇది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసేందుకు 10వ తరగతి మెమో అడుగుతాడు. అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు అడుగుతాడు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని తరగతుల యొక్క స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ లేకపోతే సర్టిఫికేట్స్ ఆఫ్ రెసిడెన్సీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. వెదర్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ 1 నుంచి 7వ తరగతి వరకు ఒకవేళ చదవకపోతే సో 1 to 7th క్లాస్ పీరియడ్ ఎవరైతే చదవకుండా ఉంటారో ఆ సంవత్సరానికి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ డిక్లరేషన్ బై ద అన్‌ఎంప్లాయ్. సో ఈ అన్‌ఎంప్లాయ్ డిక్లరేషన్‌ను తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్‌లో ఉంటది. అక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. చాలా సింపులే ఇది. అండ్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది కేవలం ఎంప్లాయీలకు మాత్రమే. దీంతో పాటుగా సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అంటే ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ పొందుతా అని అనుకున్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు మాత్రమే. ఇక సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్. ఏదైనా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా అవసరం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, అందరూ కాదు. ఇక దీంతో పాటు ప్రతి ఒక్కరికి అవసరం ఉండేటువంటి అంటే చాలామందికి అవసరం ఉండేటువంటివి కమ్యూనిటీ. మీ రిజర్వేషన్ అనేది పొందాలి అని అనుకుంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకుపోవాలి. దాంతోపాటుగా బీసీలు అయితే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ లేకపోతే రిజర్వేషన్ వర్తించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. దీంతోపాటు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఏదైతే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నదో మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసిండు ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు చూడండి. ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి అంటే అప్లికేషన్ చేసినటువంటి ముందు సంవత్సరానికి ఉన్నటువంటి ఈ అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్కు ముందు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే అప్లికేషన్ చేసినామో దానికంటే ముందు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా ఆన్లైన్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను మాన్యువల్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ఆన్లైన్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నాడు కాబట్టి ఆన్లైన్ మీ సేవ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. అండ్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే పిహెచ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దీంతో పాటుగా పిహెచ్ సర్టిఫికేట్ అంటే కదా సదరం సర్టిఫికేట్ ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉందో అది. దాంతోపాటు ఇంకేమైనా మీకు అదనంగా ఏదైనా సర్టిఫికేట్లు ఉంటే అవి ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తీసుకెళ్ళాలి. వీటన్నింటిపైన కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు వీటన్నిటిపైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరే సంతకం పెట్టుకుంటే సరిపోతుంది. జిరాక్స్ల పైన ఒక్క సెట్టే, ఎందుకైనా మంచి 2 సెట్లు తీసుకోపోరి. సో సేఫ్గా ఉంటుంది. దీంతోపాటు ఫొటోస్ కూడా అడుగుతాడు. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకోపోరి, ఎందుకైనా మంచిది. అండ్ ఇక్కడ ఇవ్వలేడు కానీ ఇందులో ఇవ్వలేడు కానీ మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో ఆ వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రింట్ కూడా అడుగుతాడు. సో ఇక్కడ ఇవ్వలేడు కానీ ఆ ప్రింట్ కూడా తీసుకెళ్ళాలి. సో ఆ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాయంటే 10వ తారీఖు రోజు అందుబాటులో ఉంటాయి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు 10వ తారీఖు రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ కానీ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ కానీ ఈ అనెక్సర్ ఫామ్లు కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక ప్రొవిజనల్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్స్, మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇదే కాదు, ఇందులో హాల్ టికెట్ నెంబర్ లేదని బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకో స్పెల్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో స్పెల్లో కూడా మళ్ళీ పిలిచేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్లో కనిపిస్తూ ఉన్నది. సో ఆ వెబ్సైట్లో కనిపించిన దాని ప్రకారం గ్రూప్ 1 మళ్ళీ
థర్డ్ లిస్ట్ పెట్టారు. అట్లనే క్యాండిడేట్స్ ఎవరైనా అవసరం ఉంటే మళ్ళీ పిలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది దీనికి సంబంధించినటువంటిది. ఇక లాస్ట్‌లో స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా కూడా ఉన్నది. సో వాళ్ళు అదనంగా ఫార్మ్ 1, ఫార్మ్ 2 రిలవెంట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మీకు తెలిసి ఉంటుంది స్పోర్ట్స్ వాళ్ళకు. సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో సక్సెస్ అయ్యి ఉద్యోగం సాధించేటువంటి మార్గంలో వెళ్తారని ఆశిస్తూ ఇదండి వీడియో. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్‌లో నేను అందుబాటులో ఉంటాను. నాతో నేరుగా మాట్లాడాలంటే డైరెక్ట్ మాట్లాడొచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. కామెంట్‌ని పిక్ చేస్తూ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇన్ డీటెయిల్డ్‌గా ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.